నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ఉడిపి, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో ఉన్నాను. ఉడిపి అనగానే శ్రీకృష్ణ దేవాలయం గుర్తుకొస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా 4 ప్లేసుల్లో శ్రీకృష్ణ దేవాలయం ఉన్నాను. ద్వారకా, మధుర, ఈ ఉడిపి. ఒకటి కేరళలో ఉంది, అది నా పేరు స్మరణకు రావటం లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం అన్నమాట. ఇది శ్రీకృష్ణుని దేవాలయానికి అభిముఖంగా శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవాలయం. అంటే ఇంచుమించు ఒకే కాంపౌండ్లో ఉన్నట్టుంటాయి. చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయమును ప్లస్ ఉడిపి శ్రీకృష్ణ దేవాలయము. దీనికి ఆనుకుని ఇంకొక దేవాలయం కూడా చూపిస్తాను, చూడండి. ఇది చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయం. ఇది చూశారు కదా, ఈ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవాలయానికి ఆనుకొని, అంటే శ్రీకృష్ణుని దేవాలయానికి ఆనుకొని చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఆనుకొని మరొక ఆలయం చూడండి. చూడగానే మీకు చూడడానికి వస్తుంది ఏంటి దేవాలయం. అసలు అద్భుతం అనిపించింది, ఆశ్చర్యం అనిపించిందండి. ఇక్కడ ఇంత మహత్తరమైన దేవాలయం. అసలు ఈ పూలాలంకరణలు మాత్రం చాలా వైభవంగా ఉంది. అసలు దేవాలయం, ఇన్ని దేవాలయాలు చూశాను కానీ ఇంత అద్భుతమైన అలంకరణ ఎక్కడా చూడలేదు. చూడండి, చూసారు కదండి, అనంతేశ్వర స్వామి ఎంత అద్భుతంగా అలంకరించారండి స్వామివారిని. అంటే స్వామివారి దేవాలయంలోకి వెళ్ళడానికి ఇంత అద్భుతమైన ఆహ్వానం కలిగితే లోపలికి వెళ్ళాక ఇంకెంత ఉంటుంది చూడండి. మహాద్భుతం కదండి. రెండు కళ్ళు చాలడం లేదు. ఇలా కర్ణాటక టూర్కి వస్తే మాత్రం మర్చిపోకుండా ఈ ఉడిపి కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇది స్వామివారి ఆలయం యొక్క పూర్తి స్వరూపం. చాలా బాగుంది.